ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విశాలాక్షి, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? బయట నుంచి ఎప్పుడొచ్చావు? లోపలికి తీసుకొచ్చిందే మీరు. మళ్ళీ ఎప్పుడొచ్చావని అడుగుతారేంటి నాన్న? నేనా? మేమా? మా అమ్మ వచ్చిందా బాబు గారు? అవునాయని, అదిగో. రామ్మా. అయోమయంగా ఉంది. అత్తయ్య వచ్చి చాలాసేపు అయింది, ఇప్పుడు వచ్చానంటున్నారు. విశాలాక్షి వచ్చి చాలాసేపు అయిందంటుంది. మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో బాబు. పిన్ని, మీ ఇద్దరిని చూసి ఎలా కన్ఫ్యూజ్ అవుతాం? మీ ఇద్దరిలో ఎవరో ఒకరు అబద్ధాలు చెప్తున్నట్టున్నారు. విశాలాక్షి అమ్మవారి మీద ఒట్టు. నా మీద ఒట్టు వేయకు. నేనేం చేశానని? నువ్వు అమ్మవారివా? కాదు కదా? దేవత మీద ఒట్టు అందా ఆంటీ, నీ మీద కాదు. ఏదైనా సరే భారం నాపైనే పడుతుంది కదా. ఒక నిమిషం ఆగు సోదరి. ఇదిగో శ్యామలమ్మ, నిజంగా నువ్వు ఇప్పుడే వచ్చావా? అవును. నా చిన్న మనవరాలి కోసం ఇదిగో దిష్టి పూసలు గిలక కొనుక్కునొచ్చాను. ఇందాక తాత ఇచ్చి పంపించారని గంధం ఇచ్చావు కదమ్మా. గంధమా? లేదే. పట్నం వెళ్ళి పిల్లల్ని చూసి వస్తానంటే నా ముని మనవరాలికి ఈ గంధం ఇవ్వు అని ఇచ్చారు. ఎందుకు లేదు? అమ్మ కొంగులో కాగితం పొట్లం కట్టుకుని పెట్టుకుంది కదా. అవును, నా దగ్గరే ఉంది. ఇది నువ్విచ్చిన గంధమే. నేనివ్వలేదు. విశాలాక్షమ్మ వారిచ్చారు. నువ్వు ఉండు పిల్ల. ఒకరు తాత అంటారు, ఒకరు అమ్మవారంటారు. అసలిక్కడ లేనివాళ్ళు ఇచ్చారు అని ఉన్నవాళ్ళు చెప్పడమేంటో అర్థం కావడం లేదు. ఎప్పట్లా సుమన మొహం చల్లబడాలి అంటే అమ్మ చెంపలకు రాసుకునే గంధం అంటాలి. రాగానే అనుమానంగా అడగటంతో నేను కంగారు పడిపోయి నీ మొహం ఎందుకలా అయిందో అడగడమే మర్చిపోయాను సుమనా. ఇందాక చెప్పాను కదా. సుమనా, ఏమైందే మొహానికి అలా ఉంది? తను వచ్చింది ఇప్పుడే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.